ఎపిసోడ్. మన్మోహన్ గాయాలు పూర్తిగా నయమై సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడు. యథారీతిగా అతని చదువు, ఆటలు మామూలే. కానీ అతని మనసులోనే చాలా మార్పులు వచ్చాయి. ఒక్క సంఘటన మనిషిలో పాతుకుపోయిన బలమైన అభిప్రాయాలను సమూలనంగా మార్చివేయడం అన్నది తన జీవితంలో ప్రాక్టికల్గా జరగడం చాలా ఆశ్చర్యాన్నే కలిగించింది. ఇంతకుముందు ఈ విషయం ఎవరైనా చెప్పుంటే అతను చచ్చినా నమ్మేవాడే కాదు. జయంతి అందం సంగతి తను అంతగా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎక్కువ చదువు కానీ ఏ ప్రత్యేకత లేని జయంతి తన కళ్ళకి ఒక పని మనిషిలాగా కనిపించేది. చివరికి ఆ అమ్మాయికి ఫ్యాషన్గా అలంకరించుకోవడం కూడా తెలియదు. గతి లేక తమ పంచన పడి ఉన్న ఆ మొరటి పిల్ల తనకు కాబోయే భార్యగా అందరూ అనుకుంటూ ఉన్నారంటే తనకు ఒంటి మీద గొంగళి పురుగు పాకినట్టు ఉండేది. ఆ పిల్ల తనకు కాబోయే భర్తగా చూస్తోంది అన్న భావం తనకి చెడ్డ చిరాకు కలిగించింది. చదువు, తెలివితేటలు, సంస్కారం ఏదీ తెలియని పల్లెటూరి మూర్ఖురాలా తనకి భార్య కావాలి అని అనుకుంటున్న జయంతి యాక్సిడెంట్ జరిగిన నాటి రాత్రి ఎంత ధైర్యంగా, ఎంత చొరవగా, ఎంత ఉదారంగా ప్రవర్తించింది. డాక్టర్ రక్తం కావాలి అని అనగానే నా రక్తం సరిపోతుందేమో చూడమందట. ఆ వదులు జాకెట్టు, బిగుతు జడ పిల్లకు ఆ మాత్రం తెలిసి ఉండడం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ డాక్టరు ఫ్రెండ్ చెప్పాక జయంతి కోసం, తన ప్రాణదాత కోసం తానెంతగా తహతహగా ఎదురుచూశాడు. కుర్చీలో మౌనంగా తలవంచుకొని కూర్చున్న జయంతి ఎంత అందంగా, ఎంత నాజుగ్గా ఉండింది. ఆ సన్నని లేత పెదవులు మొదటిసారి అయినా తనతో ఎంత సూటిగా, ఎంత నిర్మోహమాటంగా మాట్లాడాయి. ఆ వదులు జాకెట్టు, మొరటు పిల్ల, ఆ నాజూకు అమ్మాయిగా, నాజూకు అమ్మాయి గడుసు యువతిగా, గడుసు యువతి లోకం తెలిసిన రచయిత్రిగా. మై గాడ్! జయంతి తన అంచనాలకు అందనిది. ఒకనాడు తాను గొంగళి పురుగు అనుకున్న జయంతి ఎంత ఆకర్షణీయమైన సీతాకోక చిలక. ఇంటి ముందున్న తోటలో కూర్చుని ఆలోచనలో తేలిపోతున్న మన్మోహన్ అప్పుడే కాలేజీ నుంచి గీత వచ్చింది. అన్నయ్య, మాలతి నీ కోసం అడిగింది. లత మనుని చూసి చాలా రోజులైంది. ఈరోజు తప్పకుండా ఒకసారి కలవమని చెప్పు అంది. ఈరోజు ఏవో మ్యాచెస్ ఉన్నాయటగా, తను అక్కడికి వస్తానంది అంది అన్నగారు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. నవ్వుతూ అన్నాడు మన్మోహన్. నీ మాలతి లతకు ఏమీ పని లేదు కానీ మీ జయంతి మళ్ళీ కొత్త కథ ఏమైనా రాసిందా? మై గాడ్! జయంతి కొత్త కథ గురించి నీవు అడుగుతున్నావా అంది ఆశ్చర్యంగా గీత. ఏ, నేను అడగకూడదా? ఎందుకు అడగకూడదు? కానీ జయంతి అంటే నీకు పడదే అంది చేదు తిన్నట్టు మొహం పెట్టి. తడబడ్డాడు మన్మోహన్. జయంతి పడకపోవచ్చు కానీ ఆమె కథలు బాగుంటాయిగా అన్నాడు సర్దుకుని. పోనీలే, కథలైనా నచ్చాయి అంది గీత. మరి ఈ విషయం తెలుసా జయంతికి? ఏ విషయం? అదే ఆమె కథలు నాకు నచ్చుతున్నాయి అన్న విషయం. ఏమో బాబు, నీ పేరెత్తితేనే అమ్మగారు విసుక్కుంటారు అంది గీత బొంగమూత పెట్టి. ఎందుకు? మను కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకంటే మనమంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే మనకు కూడా ఇష్టం ఉండదు తెలుసా? మన్మోహన్ ఏదో అనబోయాడు సీరియస్గా. టెలిగ్రామ్? ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. మెసెంజర్ మన్మోహన్కు టెలిగ్రామ్ అందించి సైన్ చేయించుకొని వెళ్ళిపోయాడు. ఆదుర్దాగా ఓపెన్ చేసి చూశాడు మన్మోహన్. ఆత్రంగా అన్న మొహంలో చూడసాగింది గీత. మను పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అందమైన అతని ముఖం సంతోషంతో వెలుగు రేఖలా భాషించింది. నవ్వుల కొలనుల్లా ఉన్న కళ్ళెత్తి చెల్లెలి వైపు చూస్తూ అన్నాడు. జయంతి కథకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మొదట అర్థం కానట్టు తెల్లబోయినా మరుక్షణంలో హే అంటూ ఎగిరి గంతేసింది గీత. ఇటివ్వు అనే టెలిగ్రామ్ కాగితం లాక్కొని ఇంట్లోకి పరుగు ప్రారంభించింది. కంగారుగా హేయ్ గీత, ఆగు ఆగు అని పిలిచాడు మను. పరిగెత్తుతూనే వెనక్కి వచ్చింది గీత. ఏ అని విసుగ్గా అంటూ. ఇలా ఇవ్వు అంటూ కాగితం తీసుకున్నాడు మన్మోహన్. జయంతికి నేను ఇస్తాను, నీవు ఇక్కడే ఉండు అంటూ ముందుకు సాగిపోయాడు. ఈ వింతకు తెల్లబోయి చూస్తూ నిలబడిపోయింది గీత. హరికి ఓవల్టీని తీసుకొని మేడమెట్లు ఎక్కుతోంది జయంతి. కింద నుంచి పిలిచాడు మన్మోహన్. జయంతి! ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి చూసిన జయంతి. నీకు టెలిగ్రామ్.
జయంతి కనుబొమ్మలు ముడిపడాయి. దాదాపు పైకి వెళ్ళిపోయిందల్లా వెనక్కి తిరిగి దిమ్మగా ఒక్కొక్క మెట్టే దిగి వచ్చింది ఆలోచిస్తూ. బహుశా తనకు టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు ఎవరా అని కాబోలు. కింద మెట్టు మీదకు వచ్చి నిలబడిన జయంతికి మన్మోహన్ టెలిగ్రాఫ్ కాగితం ఇవ్వబోయాడు. అంతలోనే మనసు మార్చుకుని చేతిని వెనక్కి తీసుకున్నాడు. నేనే చెప్తాను అన్నాడు చిరునవ్వుతో. తెల్లబోయింది జయంతి. ఏమిటి పరిహాసం అన్నట్టు చూసింది. నీ కథకు మొదటి బహుమతి వచ్చింది మృదువుగా అన్నాడు మన్మోహన్ జయంతి కళ్ళలోకి చూస్తూ. మబ్బు తొలగిన చందమామలాగా ప్రకాశవంతమైంది జయంతి మొహం. నిజం అన్నట్టు మన్మోహన్లోకి చూసింది. వాళ్ళిద్దరూ ఆత్మీయుల్లా మొదటిసారిగా చూసుకున్న క్షణం అదే. తన కళ్ళలోకి ప్రసన్నంగా సంతోషంగా చూసిన జయంతిని ముగ్ధుడై చూశాడు మనం. సమాధానం చెప్తే జయంతి చూపు తిప్పేసుకుంటుందన్న భయంతో చాలాసేపు తాత్సారం చేసి ఇక ఆగక తప్పదన్నట్టు నిజమే అన్నట్టు తలోపి కాగితం అందించాడు. అందుకుని రివ్వున పైకి పరిగెత్తింది జయంతి. సగం మెట్లెక్కిన జయంతి ఆగింది. ఇంత మంచి వార్త చెప్పా కదా, కనీసం థ్యాంక్స్ కూడా. పైకి చూస్తూ దీనంగా అన్నాడు మన్మోహన్. పెదవులు బిగించి వచ్చే నవ్వు ఆపుకుంది జయంతి. తర్వాత మెడ మాత్రం వెనక్కి తిప్పి థ్యాంక్స్ అని సీరియస్గా అని చకచక పైకి వెళ్ళిపోయింది. బరువైన జడ సన్నటి నడుము మీద అటు ఇటు కదలాడగా థ్యాంక్స్ అన్న ఒక్క మాట అనేసి తనంటే ఏమాత్రం లక్ష్యం లేని దానిలాగా పైకి వెళ్ళిపోయిన జయంతి కేసు చూస్తూ నెట్టూడ్చాడు మన్మోహన్. అంత మంచి కబురు చెప్పాడు తను. ఆ సంతోషం తనతో పంచుకోకూడదా? ఆ కథ గురించి విశేషాలు చెప్పకూడదు? ఒకే ఒక మాట థ్యాంక్స్, అది తను అడిగితే. ఓహో, తనకి తెలియదు కానీ ఈమెగారికి టెక్కు కూడా ఉందే. ప్యాంటు జోబులో చేతులు పెట్టుకొని విసుగ్గా అడుగులేస్తూ బయటికి వెళ్ళిపోయాడు మన్మోహన్. అన్నగారి మాట మీద ఇంకా తోటలోనే నిలబడిన గీత పిలుస్తున్నా పలక్కుండా. జయంతి మన్మోహన్కు మధ్య ఈ పరుగు పందెం మామూలైంది. ఏదో సాకు కల్పించుకుని మాట్లాడాలి అనే ప్రయత్నం మన్మోహన్దైతే అతడి నుండి మెరుపులా తప్పించుకోవడంలో జయంతి ఎప్పటికప్పుడు విజయం సాధిస్తూనే ఉంది. ఈ అందని అందం మన్మోహన్కు మరీ ఆకర్షణీయంగా తయారైంది. హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు మను. ఎక్కడికో బయలుదేరబోతున్నట్టుగా చక్కగా డ్రెస్అప్ అయి ఉన్నాడు. అతను కాఫీ పూర్తి చేసి కప్పు టీపాయ్ మీద పెడుతూ గుమ్మం దగ్గర చప్పుడుకు అటువైపు చూశాడు. 5-6 మంది అమ్మాయిలు మే ఐ కమిన్ సార్ అన్నట్టు గుమ్మంలో నిలబడి ఉన్నారు. కమిన్ అన్నాడు మన్మోహన్. వాళ్ళు లోపలికి వచ్చారు. మన్మోహన్ లేచి నిలబడి మరో సోఫా చూపిస్తూ కూర్చోండి అన్నాడు. వచ్చిన వాళ్ళు రెండో సోఫాలో సర్దుకోసాగారు. తను సింపుల్గా సోఫాలో కూర్చున్నాడు. గీత కోసం వచ్చారా అని అడిగాడు. గీత? జయంతి గారి కోసం వచ్చాము అంది ఓ అమ్మాయి. జయంతి కోసమా? మన్మోహన్లో ఆశ్చర్యం కుతూహలం కలిగాయి. మీరు జయంతి స్నేహితులా? ప్రస్తుతానికి కాదు, రచయిత్రి కదా. మేము వారి అభిమానులం, చూసి మాట్లాడాలని వచ్చాం. అభిమానులా? మన్మోహన్కు బుర్ర తిరిగిపోయింది. అభిమానులు, వారి అభిమానులు జయంతి గారి ఇంట్లో ఉన్నారా? ఒక అమ్మాయి అడిగింది. ఉంది అన్నాడు ఉలిక్కిపడి. ప్లీజ్ అన్నారు అందరూ. మంగమ్మ కేకేశాడు మన్మోహన్. లోపల నుంచి వచ్చింది మంగమ్మ. జయంతిని పిలువ, ఎవరో వచ్చారని చెప్పు. మంగమ్మ వచ్చిన వాళ్ళని వింతగా చూస్తూ లోపలికెళ్ళింది. ఆ అమ్మాయిలు హాలంతా పరిశీలనగా చూడడంలో నిమగ్నులయ్యారు. మన్మోహన్ అది గమనించాడు. చిరునవ్వు నవ్వుతూ ఏమిటిలా చూస్తున్నారు అన్నాడు. రచయిత్రి కదా, ఇంటిని అలంకరించుకోవడంలో అమ్మగారి అభిరుచి ఎలా ఉంటుందో అని అంది మరో అమ్మాయి. మిగిలిన వాళ్ళు మా ఉద్దేశం అదే అన్నట్టు చూశారు. ఇంతకు ముందైతే దాని బాబు ఇల్లు కాదు, దాని అభిరుచి మేరకు ఉండడానికి అని అనేవాడు. ఇప్పుడు ఆ మాట అనలేకపోయాడు. పైగా తన ఇల్లు ఒక రచయిత్రి ఇంటిగా ప్రత్యేకతను సంతరించుకోవడం అతనికి కాస్త గర్వంగా కూడా అనిపించింది. నిజానికి ఇల్లు తమదే అయినా అలంకరణ అభిరుచి జయంతివే. జయంతి వచ్చాక ఇంటి స్వరూపం చాలా మారిపోయాయి. అప్పటి అలంకరణలో ఆడంబరం, కృత్రిమత్వం ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు నిరాడంబరం, సహజత్వం చోటు చేసుకున్నాయి. కర్టెన్లు, సోఫా కవర్లు, తివాసీలు కొట్టెచ్చే ముదురు రంగుల్లోంచి ఇంపైన తేలిక రంగుల్లోకి మారాయి. వాజుల్లో ప్లాస్టిక్ పువ్వులు కాస్త తాజా పువ్వులుగా జీవం పోసుకున్నాయి. ఎక్కువ ఫర్నిచర్తో ఇరుగ్గా ఉండే హాలు అవసరమైనంత సామాగ్రితో విశాలంగా మారిపోయింది.
ఇలాంటివి ఎన్నో మార్పులు. జయంతి గారికి మీరేమవుతారు? ఉలిక్కిపడ్డాడు మను. జయంతి నాకు మరదలవుతుంది అనడానికి చిరాకు పడలేదు మన్మోహన్. నిస్సంకోచంగా చెప్పేశాడు. చాలా అదృష్టవంతులు. కొనల్లోంచి చూశాడు మన్మోహన్. అంత అందమైన గొప్ప రచయిత్రి మరదల్ని వదులుకునే మూర్ఖుడు ఎవరుంటారు? శిశింద్రలా ఉన్న అమ్మాయి అంది. ఎందుకుండరు? ఆ మూర్ఖుడిని నేనే మనసులో కొనుక్కున్నాడు మనం. జయంతి గారు రాబోయే కథల గురించి మీతో చర్చిస్తారా? ఏం చెప్పాలో తోచలేదు మన్మోహన్కు. అయినా ఏదో ఒకటి చెప్పాలిగా. ఎవరైనా సరే ఆమె కథలు అచ్చులో చదువుకోవడమే ఆమెకిష్టం అన్నాడు. జయంతి గురించి ఇంత గౌరవప్రదంగా ఇలా తాను మాట్లాడవలసి రావడం అతనికి చిత్రంగానే అనిపించింది. రాసిన కథలు జయంతి గారే ఫేర్ చేస్తారా లేక? మన్మోహన్కు కోపం లాంటిది వచ్చింది. చెట్టంత మనిషి ఎదురుగా తనున్నాడు. అందగాడు, కాబోయే లాయర్, పైగా గొప్ప స్పోర్ట్స్మ్యాన్. తన గురించి ఒక్క ప్రశ్న వేయరు. తన గురించి ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా ఎంతసేపు జయంతి గారు అంటారు. ఉక్రోషంతో పాటు అక్కడే ఉంటే ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేస్తారేమోనని భయం కలిగింది. జయంతిని పంపుతాను అంటూ లేవబోతుండగా కర్టెన్ తొలగించుకొని లోపల గదిలోంచి హాల్లోకి వచ్చింది జయంతి. అప్పుడే స్నానం చేసి వస్తున్నట్టుంది. చలువ చేసిన వాయిల్ చీరలో సబ్బు పౌడర్ తాలూకు పరిమళంతో తాజాగా వెరిసిన పువ్వులాగా ఉంది జయంతి. పరిచయం చేసే బాధ్యత నుండి తప్పుకోలేకపోయాడు మన్మోహన్. ఈమె జయంతి. వీళ్ళంతా జయంతి నీ అభిమానులట, నిన్ను కలుసుకోవడానికి వచ్చారు అని అన్నాడు. అమ్మాయిలందరూ చట్టుకొని లేచి నిలబడ్డారు. అంతవరకు గడుసుగా మాట్లాడిన వాళ్ళు జయంతిని ఆరాధనగా చూస్తూ సౌమ్యంగా నమస్తే అన్నారు. నీ అభిమానులు అనగానే జయంతి తబ్బిబ్బైపోతుందని త్రోటు పడుతుందని అనుకున్నాను. మన్మోహన్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. జయంతి అతి సామాన్యమైన చిరునవ్వు నవ్వుతూ నమస్తే, కూర్చోండి అంది. అంతవరకు తను కూర్చున్న సింగిల్ సోఫా జయంతికి ఆఫర్ చేస్తూ క్షమించాలి, నాకు పనుంది అంటూ అక్కడి నుండి తప్పుకున్నాడు మను. బయటకు వచ్చాడన్న మాటే కానీ అతని మనసులో లేదు. ఆ ఇంటికి తానే యజమానురాలు అన్నంత సహజంగా గదిలోంచి బయటకు వచ్చింది జయంతి. ప్రతి నమస్కారాలు చేసిన జయంతి అతని కళ్ళ ముందు కదలాడసాగింది. అందమైన ఆ ఇంట్లో జయంతి డ్రాయింగ్ రూమ్లోని పూల కుండీలాగా ఎంత చక్కగా అమరి ఉంది. ఈ మధ్య జయంతిని తాను వీలైనంత ఎక్కువగా గమనిస్తున్నాడు. ఏ పని చేయిస్తున్నా ఇంట్లో తిరగాడుతున్నా శరీరంలోని గుండెల కంటిలోని పాపల ఎంతో న్యాచురల్గా ఉంది. ఇదివరకు తన వదిన పద్మిని ఉండేది. ఆ ఇంట్లో ఉన్నంతసేపు చక్కగా తయారై పలకరింపులకు వచ్చిన అతిథిలా అనిపించేదే కానీ ఇంటి మనిషిలా కలిసిపోయేనట్టు కనిపించేదే కాదు. ఈ జయంతి పాలలో కలిసిపోయిన తేనెలా ఆత్మీయంగా, ఇంటికి తోటలా అందంగా, స్తంభించిపోయిన జీవితాలకు చైతన్యవంతంగా ఉంది. ఈ జయంతిన తాను అనాగరికురాలను అసహించుకుంది. ఈ జయంతిన తను పని మనిషిలా ఈసడించింది. ఈ జయంతిన తను మూర్ఖత్వంతో వదులుకోబోయింది. అలా జరగడానికి వీల్లేదు. పాము కాటు తినబోయి తప్పించుకున్న వాళ్ళలాగా అతని మనసు భయంతో, ఆనందంతో, గగ్గుర్పాటుతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇంట్లో గుప్త నిధిని దాచుకున్న వాడిలాగా అటు ఇటు అస్థిమితంగా కాసేపు తిరిగి మళ్ళీ ఇంటిదారి పట్టాడు. ఇంటికి వస్తూ ఉంటే చాలా ఏళ్ల తర్వాత అతి ప్రియమైన వ్యక్తిని కలుసుకోబోతున్న వాడిలాగా మనోహృదయం ఆనంద తరంగమైంది. ఆ రోజు 3 రోజులుగా జయంతికి జ్వరం వస్తోంది. పనివాళ్ళు హడావిడిగా తిరగడం, డాక్టర్ వచ్చి వెళ్ళడం, ఈ మధ్య మేడ మీదకే రాని సుమిత్రమ్మ మేడ మీదకి రావడం, రఘునాథరావు గారు, మిగిలిన ఇంట్లో జనమంతా హరితో సహా అందరూ జయంతి గదిలోకి ఆదుర్దాగా వచ్చి వెళ్ళడం మను గమనిస్తూనే ఉన్నాడు. అతనికి జయంతి దగ్గరకు వెళ్ళాలని, పలకరించాలని, అందరిలా ఆత్మీయంగా పరామర్శలు చెయ్యాలని ఉండేది. ఉన్నా నలుగురికి తెలిసేలా ఎన్నడూ జయంతి పట్ల ఆదరణ కన్నబరచని తను ఈనాడు ఈ మాత్రం ఆసక్తి చూపించాలంటే చాలా మొహమాటంగా ఉంది. అందరి చూపుల్లో కనిపించబోయే ఆశ్చర్యాన్ని ఊహిస్తేనే చచ్చెంత బిడియంగా అనిపిస్తోంది. కానీ జయంతిని ఒంటరిగా కలుసుకుందామంటే గదిలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటున్నారు. ఆ రోజు జయంతిని చూడాలనే తన తపనను ఆపుకోలేకపోయాడు మన్మోహన్. బాల్కనీలోంచి గదిలో ఉన్న కిటికీలోంచి తొంగి చూశాడు. గదిలో జయంతి, మంగమ్మ, హరి ఉన్నారు.
జయంతి వడిలిపోయిన పువ్వులాగా అతి నీరసంగా మంచం మీద పడుకునుంది. జ్వరంతో భారమైన కళ్ళను అరమోడ్చి హరి ఏదో చెప్తుంటే వింటోంది. ఎప్పుడూ ఏదో పనిచేస్తూ చల్లని పిల్ల తెమ్మరిలాగా ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి తిరగాడుతూ ఉండే జయంతి ఎప్పుడూ లేని విధంగా నీరసంగా నిస్త్రాణగా అలా మంచం మీద పడుకుని ఉంటే మనసంతా కలిచివేసినట్టయింది మన్మోహన్కు. ఒక్క క్షణం అటు గమ్మంలోంచి గదిలోకి వెళ్ళి జయంతిని ఒళ్ళోకి తీసుకుని సేద తీర్చాలి అని అనిపించింది. తనకంత అదృష్టం లేదు. ఆ అవకాశాన్ని తనే చేజేతులారా జాడ విడుచుకున్నాడు. జయంతి ఆమె పరిధిలోకి తన గాలి కూడా చొరబడనివ్వడం లేదు. తన ముందుగా జయంతి మనసు గెలుచుకోవాలి. అవును, అంతే. హఠాత్తుగా జయంతి చూపు మన్మోహన్ మీదకు పడింది. ఆమె కళ్ళు అతి కష్టం మీద చికిలించి చూసింది. ఆమె మనువును గుర్తించిన దాన్ని ధృవీకరించినట్టుగా ఆమె కళ్ళలో భావాలు త్వరగా స్పష్టంగా కదలాడాయి. ఆ తర్వాత ఆ కళ్ళలో ఆశ్చర్యం, దాని వెంట ఇబ్బంది. జయంతి చప్పున కళ్ళు వాల్చుకుంది. మన్మోహన్ చట్టుక్కుని యువతలకు వచ్చేశాడు. మర్నాడు ఉదయం ఆతృతగా మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళాడు మను. కిటికీ కేసు చూసిన మను మెరుపు దెబ్బ తిన్నవాళ్లాగా అయిపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఆ కిటికీ మూసి ఉంది. ఎవరు మూసారు? ఎవరు మూసినా ఆ చర్య వెనుక ఉద్దేశం మాత్రం జయంతిదే ఉండాలి. నిన్న తను కిటికీలోంచి చూడడం ఎవరు చూశారు? హరి తనకు అభిముఖంగానే ఉన్నా అతడు అందుడు, తనను చూడలేడు. మంగమ్మ తన వైపు వీపు పెట్టి కింద నేల మీద కూర్చుని ఉండింది. తనను చూసే అవకాశం ఉన్నది. చూసింది జయంతి మాత్రమే. అంటే జయంతి కావాలని కిటికీ మూయించిందా? మిగిలిన ఇద్దరికి తనను చూసినా కూడా కిటికీ మూయాల్సిన అవసరం లేదు. అవును, జయంతే. చెప్పలేనంత బరువెక్కిన గుండెను మోస్తూ మను కాళ్ళు అతి భారంగా అతని గదికేసి సాగాయి. హలో, ఎవరు? మను? అవునమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? శకుంతల ఆంటీ ఇంటి నుంచి. ఆంటీకి ఎలా ఉంది? మను అడిగాడు. పర్వాలేదు. డ్రైవర్ ఉన్నాడా? లేదమ్మా, నాన్నగారి కారుతో వెళ్ళాడు. ఏం లేదు, ఆంటీ నన్ను ఈరోజు ఇక్కడే ఉండిపోమని బలవంతం చేస్తోంది. నేను ఉండిపోదామని అనుకుంటున్నాను. అంకుల్ కూడా ఊళ్ళో లేరు పాపం. ఉండిపోమ్మా అయితే. అది సరే, జయంతి కూడా నాతో పాటే శకుంతలను చూడ్డానికి వచ్చింది. ఇద్దరం ఇక్కడే ఉండిపోతే ఎలా? ఇక్కడ అన్నయ్య గారు లేనందుకు కారు కూడా లేదు. అక్కడ డ్రైవర్ ఉన్నాడేమో కారు తీసుకురమ్మని ఫోన్ చేశాను. పోనీ. మను మాట పూర్తి కానేలేదు. సుమిత్రమ్మ అంది. పోనీ నీవు రాకూడదు జయంతిని తీసుకెళ్ళడానికి? మను హృదయం పూల రేకులాగా గాలిలో తేలసాగింది. తొందరపడి తను మాట పూర్తి చేయనందుకు కాదు, తను పూర్తి చెయ్యకముందే తల్లే పూర్తి చేసినందుకు అది తన మనసులోని మాటను చెప్పలేని ఆనందం కలిగింది. తడబడే గొంతుకుతో అన్నాడు. నీవు రమ్మంటే వస్తానమ్మా. తప్పకుండా రా. మీ నాన్నగారికి అవసరం అవుతుందని డ్రైవర్ను వెళ్ళిపోమన్నాను. అయ్యగారు ఎటు డ్రాప్ చేస్తారు లేమ్మంది. ఇప్పుడు ఈ చిక్కు వచ్చి పడింది. జయంతిని ఒక్కతి నేను టాక్సీలో పంపడం నాకు ఇష్టం లేదు. సరే, ఇవన్నీ ఎందుకు? వచ్చేస్తున్నా కదా. సరే వచ్చేయి. ఇవన్నీ ఏమీ తెలియని జయంతి హఠాత్తుగా మన్మోహన్ ప్రత్యక్షం కావడం, తను అతనితో ఇంటికి వెళ్ళమని సుమిత్రమ్మ చెప్పడం, ఇవన్నీ చూసి బెంబేల పడిపోయింది. అయితే సుమిత్రమ్మ ఎదుట బయటపడిపోవడం, అతనితో వెళ్ళడానికి అభ్యంతరం చెప్పడం ఇష్టం లేక అయిష్టంగా ఆయన మౌనంగా బయలుదేరింది జయంతి. కారు మెయిన్ రోడ్ నుంచి క్రాస్ రోడ్డుకి తిరిగి ఆ తర్వాత మట్టి రోడ్డును మళ్ళీ ఫర్లాంగ్ దూరంలో చీనీ తోటలోకి వచ్చి ఆగింది. అప్పటికే ఆ దారి మళ్లింపుకు అనుమానంగా చూస్తున్న జయంతి కారు ఆపడం చూసి ఇక్కడ ఆపారే అన్నట్టుగా చూసింది. మన్మోహన్ తడబడ్డాడు. అతని ఎర్రని పెదవులు అదురుతున్నాయి. నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి. నీవు నాతో ఎందుకు మాట్లాడడం లేదు జయంతి? అన్నాడు వణికే స్వరంతో. అయితే ఇది బలవంతంగానైనా సరే మాట్లాడించే ప్రయత్నము అని అనుకోవచ్చా? మెల్లగా మెత్తని కత్తిలాగా అంది జయంతి. లేదు గాబరాగా అన్నాడు మనం. ఆ ఇంట్లో మన మధ్య ఓ విషాదం జరిగిపోయింది. మనం ఎదురుపడ్డ ప్రతిసారి ఆ విషాదం తాలూకు చిరు ఛాయల్ని ఆ పరిసరాలు గుర్తు తెస్తూనే ఉంటాయి. అందుకే ఈసారి ఇలా ఆ పరిసరాలకు దూరంగా
జయంతి ఏమనలేదు. నీ అనుమతి లేకుండా నేను ఇలా తీసుకురావడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ కానీ ఒకసారి తప్పని తెలిసి చేయకుండా ఉండలేని ఆరాటం, గుండెల్ని తొలిచేసే పరిస్థితి ఎదురవుతోంది. చిత్రంగా చూసిన జయంతి. నీ చూపులతో నన్ను ఇలా దూరంగా నిలబెట్టే జయంతి, నేరానికి క్షమార్పణ మధ్య శిక్ష అన్నది ఒకటి ఉంటుందని నాకు తెలుసు. కానీ నీ మౌనం నన్ను ఎంత శిక్షిస్తోందో నీకు తెలియదు. తల వంచుకుంది జయంతి. నా ప్రమేయం లేని విషయాలకు నన్ను బాధ్యురాల్ని కమ్మరడం సబబు కాదు. కావచ్చు, కానీ జయంతి, ఇక మీదట నీ మౌనం భరించే శక్తి నాకు లేదు. ఎందుకంటే నా అశక్తత గురించి నీకు ఇప్పుడు తెలుసు కాబట్టి. చిరాగ్గా చూసింది జయంతి. ఆ చూపు కొరడాలాగా తగిలింది మన్మోహన్కు. బాధాతప్త స్వరంతో అన్నాడు, నా నేరం క్షమించరానిదే. కానీ నేను అనుభవిస్తున్న శిక్ష నా నేరానికి 1,000,000 రెట్లుగా ఉందని నేను నమ్మించేది ఎలా? నేను నమ్మనంత మాత్రాన మీకు జరిగే నష్టం లేదుగా. పైగా ఇంతగా బాధపడవలసినంత నేరం మీరేం చేయలేదు. ఇష్టం లేని విషయాన్ని నిర్మహమాటంగా చెప్పగలడం నేరమేం కాదు. నేనెంతో సంతోషించాను కూడా. కానీ మీ అభిప్రాయం మీద మీరు దృఢంగా నిలబడి ఉంటే మరింత బాగుండేది. త్వరగా అభిప్రాయాలు అభిరుచులు మార్చుకోవడం ఏమంతా అంటూ ఆగిపోయింది జయంతి. ఒక వ్యక్తి ఏడల సరైన అవగాహన లేకుండా ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని ఆ తర్వాత మార్చుకోవడం తప్పే అవుతుందా? చురుగ్గా చూసింది జయంతి. నా విషయంలో మీరు కొత్తగా చేసుకున్న అవగాహన ఏమిటో? తడబడ్డాడు మను. చాలాసేపు మౌనం వహించాడు. తర్వాత డోర్ తెరుచుకొని కిందకి దిగాడు. గాలికి రేగుతున్న ఉంగరాల జుట్టును చేత్తో వెనక్కి నెట్టుకుంటూ అన్నాడు, మనసుకు భాష లేదు జయంతి. అందుకే అదేమిటో మాటల్లో నేను చెప్పలేను. జాలి గొలుపుతున్న ఆ స్వరాన్ని వింటూ అతని మనసు చదువుతున్న దానిలా ఓరగా అతనికేసి చూస్తూ ఉండిపోయాను జయంతి. మనసుకు భాష్యం చెప్పక తప్పని పరిస్థితిలో అలా చెప్పడానికి ప్రయత్నిస్తూ, నేను సిటీలో ప్లాస్టిక్ పువ్వుల మధ్య ఆ కొట్టొచ్చే రంగుల ఆకర్షణల మధ్య పెరిగినవాణ్ణి. ఆడంబరం లేని పారిజాతాన్ని గుర్తించడానికి కాస్త టైం తీసుకుంది అంతే అన్నాడు. అంతేనా? నాకిదంతా ఎందుకు చెప్తున్నట్టు అన్నట్టుగా చూసింది జయంతి. హతాశుడయ్యాడు మన్మోహన్. జయంతి, జయంతి, నీవు తెలివిగల రచయిత్రివి. నా బాధ, నేను పడే బాధ నీకు అర్థం అవడం లేదా? నిస్సహాయంగా దీనంగా అన్నాడు మనం. జయంతి అతని బాధేమీ అర్థం కాని పసిపాపలాగా ప్రశాంతంగా నిర్వికారంగా చూసింది. జయంతికి తగిలిన గాలిని తాకడానికి కూడా ఇంతవరకు నోచుకోనివాడు మన్మోహన్. ఒక్కసారిగా ఆమెతో ఈ ఏకాంతం అతనికి స్వర్గంలా ఉంది. మళ్ళీ ఆమె మౌనం. తన బాధ్యత అర్థం కానట్టు ఆమె నిర్లిప్తత నరకంగా ఉంది. ఆమె సౌందర్యం, ఆమె గాంభీర్యం, ఆమె ఎడల తనకున్న మితిలేని రాగభావం నిలవనివ్వడమే లేదు మన్మోహన్ను. జయంతి శరీరం నుంచి తేలివస్తున్న గాలి అతనికి మత్తెక్కించగా ఆమెను 2 చేతుల్లా చుట్టి గుండెలకు హత్తుకోవాలి అనే కోరికను అణుచుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. అతని మార్పును అధికం కాగా, నా అణువణువు ఇలా కాల్చివేయకు జయంతి, నీకోసం తప్పించిపోతున్నాను ఆవేశంగా అన్నాడు. ఉలిక్కి పడింది జయంతి. వణుకుతున్న అతని పెదవులు, తనకేసి ఆకలిగా చూస్తున్న అతని కళ్ళు, అసహనంగా కంపిస్తున్న అతని చేతులు ఆమె గుండెల్లో అదటు కలిగించాయి. ఇంటికి పోదాం అంది అరిచినట్టుగా. నవనాడులు కుంగిపోయిన వాడిలా డీలా పడిపోయి చూశాడు మను. తర్వాత భారంగా వచ్చి కారులో కూర్చున్నాడు. స్టీరింగ్ మీద తలవాల్చి ఆవేదన గూడు కట్టిన స్వరంతో అన్నాడు, సరే జయంతి, నీ కసి తీరేదాకా నన్ను శిక్షించు. కానీ ఆ శిక్ష అంతంలో నీవు నాకు కావాలి. హఠాత్తుగా కార్ స్టార్ట్ చేశాడు మన్మోహన్. రివ్వులా బాణంలాగా ముందుకు దూసుకుపోయింది. సుమిత్రమ్మ జయంతిని తన గదిలోకి పిలిపించుకుంది. కూర్చో జయంతి. జయంతి కూర్చుంటూ సుమిత్రమ్మ ముఖంలోకి చూసింది. ఆమె ముఖం దీప్తివంతంగా ఉంది. నిన్న నీవు మను తోటకు వెళ్ళారా? అవునన్నట్టు తలోపింది జయంతి. సంతోషంగా నెట్టూర్చింది సుమిత్రమ్మ. కానీ ఏదో అనబోయింది జయంతి. అంతలోనే, వాడు ఇప్పటికైనా మనుషుల విలువను గ్రహించడం నేర్చుకున్నాడు. పర్వాలేదు అంది సుమిత్రమ్మ. సుమిత్రమ్మ మాటలు, ఆమెలోని సంతోషం
సంతృప్తి చూస్తుంటే ఊపిరి ఆడనట్లు అనిపించింది జయంతికి. ఇక లాభం లేదు అని అనుకుంది. అత్తయ్య అంటూ చెప్పడం ప్రారంభించింది. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. నోటిఫికేషన్స్ మీకు వస్తున్నాయో లేదో అందరూ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.